మలేషియాలో చూడాల్సినటువంటి ప్రదేశాల్లో కేఎల్ టవర్స్ ఒకటి, కౌలాలంపూర్ టవర్స్ అన్నమాట. యాక్చువల్గా ఇనీషియల్గా దీన్ని కేఎల్ టవర్స్ అంటారు. ఇది టెలిఫోనిక్ టవర్ అన్నమాట. కానీ మలేషియాలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని కూడా వాళ్ళు టూరిజంగా డెవలప్ చేసుకున్నారు. దీని హైటు సుమారు 1300 అడుగుల ఎత్తు అనమాట. అంటే 421 మీటర్లు. ప్రపంచంలోనే 7వ హైయెస్ట్ టవర్ అన్నమాట ఇది. ఇక్కడ దీన్ని కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేశారు. నిత్యం ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి టూరిస్టులు ఈ కేఎల్ టవర్స్ని సందర్శించకుండా అయితే మలేషియా నుంచి వెళ్ళరు. అంత అద్భుతంగా ఉంటుంది. చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్, అలాగే పైకి వెళ్ళడానికి సుమారు 50 రింగెట్స్ తీసుకుంటారు. అంటే మన కరెన్సీలో సుమారు 1000 రూపాయలు అన్నమాట. కానీ ఇక్కడ చూడాల్సిన ప్రదేశం, ఈ టవర్ ఎక్కితే మొత్తం మలేషియాలో కౌలాలంపూర్ నగరం అంతా కూడా మనం వీక్షించవచ్చు. అలాగే ప్రతి పాయింట్ని చూడటానికి ఇక్కడ బైనాక్యులర్లు కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా చాలా దగ్గరగా చూసేటట్టు అవకాశం ఉంది. మీరు ఏ పాయింట్నైనా సరే దగ్గరగా చూసేటట్టు అవకాశం ఉంది. ఇంకా చూస్తే కనుక ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. మలేషియాలో ఏ మూలకెళ్ళినా కూడా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, బ్రాండెడ్ షోరూమ్లు మనకి కనువిందు చేస్తూ ఉంటాయి. మనం కనీసం కొనుగోలు చేయలేకపోయినా కూడా విండో షాపింగ్ అయినా చేయొచ్చు అనమాట. అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. బట్టలు కాడించి, చెప్పులు కాడించి, సెంట్లు కాడించి, ఇంకా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు అయితే ఇక్కడ షాపింగ్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే చాలా ఖరీదు ఉంటాయి. మన కరెన్సీ 20 రూపాయలు పెడితే ఒక రింగెట్ వస్తుంది. కాబట్టి మనం కొనుగోలు చేయలేం. కనీసం చూసైనా ఆనందించవచ్చు. కానీ మనల్ని రమ్మని పిలుస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా కొత్తగాను అద్భుతంగాను అనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మలేషియాని ఒక షాపింగ్ స్పాట్గా తీసుకుని షాపింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కనీసం మనం చూసైనా ఆనందందాం అని చెప్పేసి మేము ఆ షాపింగ్ మాల్లో తిరిగాము. భయంకరమైనటువంటి రేట్లు అన్నమాట. ఒక సెంట్ బాటిల్ వచ్చి దాదాపుగా 30,000 నుంచి 50,000, 1,00,000 రూపాయలు అలా ఉన్నాయి. సెంట్కి అలా ఉంటే ఇంకా మనం ఏం చేస్తామండి. మన గోదావరి జిల్లాలో కొబ్బరికాయ 20 రూపాయలు, లీటర్ బాటిల్ ఎంత 100 రూపాయలు, 70 రూపాయలు కూడా దొరుకుతుంది. ఇక్కడ కోకోనట్ ఎంతో తెలుసా? బొండం జస్ట్ 12 రింగెట్స్, అంటే సింపుల్గా 240 రూపాయలు. అదనమాట కథ. అందుకని గోదావరి జిల్లాలో ప్రజలు ఎంత అదృష్టవంతులు కదా. చూడండి, మనం కేఎల్ టవర్స్లో ఉన్నాము ప్రస్తుతం. పైనుంచి వ్యూ అయితే ఇలా కనబడుతుంది. ఇందాక చూపించాలి కదా, ఇది బ్లూ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇది ఏషియాలోనే టాలెస్ట్ టవర్ అన్నమాట. ఇది ఇంకా ఓపెన్ కాలేదు. మేబీ ఒక 1 ఇయర్లో ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. ఇది కనుక ఓపెన్ అయితే కనుక ఏషియాలోనే వన్ ఆఫ్ ది టాలెస్ట్, బిగ్గెస్ట్ టవర్ అన్నమాట. లొకేషన్ చూడండి, మొత్తం కౌలాలంపూర్ సిటీ అంతా కనబడుతుంది ఈ టవర్లో చూస్తే. బైనాక్యులర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఈ టవర్లో అన్ని పక్కల కూడా ఇలాంటి బైనాక్యులర్స్ ఏర్పాటు చేశారు అనమాట. మొత్తం ఏ లొకేషన్ అయినా కూడా మీరు ఇక్కడి నుంచి చూడొచ్చు అనమాట. ఈ సిటీకే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టవర్ ఇది కేఎల్ టవర్స్. అంటే కౌలాలంపూర్ వస్తే ఇక్కడ చూడకుండా ఎవరు ఈ కేఎల్ టవర్స్ సందర్శించకుండా టూర్ అయితే కంప్లీట్ అవ్వదు. గైడ్స్ కూడా ఉంటారు, మనకు కావాల్సిన గైడ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ టవర్ పై నుంచి వస్తే కనుక మొత్తం అన్ని బిల్డింగ్లు, కౌలాలంపూర్లో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్లు కూడా సూపర్గా కనిపిస్తాయి అన్నమాట. చూడండి, బొమ్మలు అయితే ఏదో పేక మేడల్లా ఉన్నాయి. ఈ కార్లు అయితే కనుక ఏదో తిరునాళ్ళలో, తీర్థాల్లో చూడండి బొమ్మలు పెట్టి అమ్ముతారు వరుసగానే, ఆ మాదిరిగా ఉన్నాయి. చూడండి, అన్ని చిన్న చిన్న అగ్గిపెట్టెల్లా కనబడుతున్నాయి కార్లు. చూసారా? త్వరలో ఒక్కొక్క పక్క నుంచి చూస్తుంటే ఒక్కొక్క రకమైనటువంటి వ్యూ కనబడుతుంది సిటీ, కౌలాలంపూర్ సిటీ. చూడండి, మీకు అక్కడ దూరంగా కనబడుతున్నాయి ట్విన్ టవర్స్, తెలుసు కదా. ఆ ట్విన్ టవర్స్ ఏషియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టవర్స్ అన్నమాట ఈ ట్విన్ టవర్స్. చూడండి, ఆ ట్విన్ టవర్స్కి కూడా వెళ్తాము. ఆ లొకేషన్ మళ్ళీ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం. ఏం చేశారంటే వరల్డ్లో ఉన్నటువంటి టాపెస్ట్ టవర్స్ వాటి వివరాలు పెట్టారు. వాటి హైట్, వాటి వివరాలు పెట్టారు. ఇరాన్లోని, చైనాలోని, ఇలాగా అన్ని చోట్ల కూడా
మీకు ఈ ఉక్రెయిన్లోని అన్ని చోట్ల ఉజ్బెకిస్తాను ఇవన్నీ కూడా ఇంచుమించు 300 నుంచి 400 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి టవర్స్ అన్నమాట. ఆ టవర్స్ వివరాలన్నీ కూడా ఇక్కడ పెట్టారన్నమాట. అన్నిట్లకంటే జపాన్లో ఉన్నటువంటి టోక్యో స్కై ట్రీ, తర్వాత చైనాలో ఉంది 600 మీటర్స్ క్యాంటన్ టవర్ అది, అలా తర్వాత కెనడాలో సిఎన్ టవర్, ఇలా మొత్తం అన్నీ కూడా హైయెస్ట్ అయితే జపాన్లో ఉంది 634. ప్రస్తుతం అన్నది మినారా కోలాలంపూర్ టవర్ అంటారు, కేఎల్ టవర్ అంటారు. దీని హైట్ వచ్చి 421 మీటర్స్ అన్నమాట. హైయెస్ట్ వచ్చి జపాన్లో ఉంది, ఇందాక చూపించాను కదా. ఇది అయితే మలేషియాలో ఉన్నది 421. ఇలాగే ఈ టవర్స్ అన్ని. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బైనాక్యులర్తో మొత్తం కోలాలంపూర్ సిటీని అంతా కూడా మనం దగ్గరగా చూడొచ్చండి. చుట్టూరు చాలా బైనాక్యులర్లు ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా దగ్గరగా వాచ్ చేయొచ్చు అనమాట. ఈ బైనాక్యులర్ చాలా పవర్ఫుల్ లెన్సెస్తో ఏర్పాటు చేసినటువంటి ఈ బైనాక్యులర్స్లో మొత్తం నగరాన్ని అంతా కూడా మన దగ్గరగా వీక్షించేటువంటి అవకాశం ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టవర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. చుట్టూ ఉన్నటువంటి నగరాన్ని కేవలం కొన్ని క్షణాల్లోనే ఈ బైనాక్యులర్ ద్వారా వీక్షించేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. చూసారా, మాకు ఎటు నుంచి చూసినా కూడా మొత్తం సిటీ అంతా కనబడుతుంది. మీకు ఎక్కడో అక్కడ చివరిని నలకల్లాగా ఫుట్బాల్ ఆడుతున్నారు పిల్లలు, చూడండి. మీకు కనబడుతుందా? ఫుట్బాల్ ఆడుతున్నారు అక్కడ పిల్లలు. ఇవన్నీ కూడా మీకు ఎంత పైన ఉన్నా కూడా మరి ఈ గ్లాసెస్ ఎలా క్లీన్ చేస్తారో తెలియదు, కానీ చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా నలక అనేది కనిపించలేదు. నేను అది గ్రేటర్. చూడండి, ఎటు చూసినా బిల్డింగ్లే. అక్కడెక్కడో ట్విన్ టవర్స్ కనబడుతున్నాయి చాలా. ఇందులో చాలా ఫ్లోర్లో లేజర్ షోస్, ఎల్ఈడి షోస్ ఉంటాయి. ఈవినింగ్ అప్పుడు ఇక్కడ ఈ టవర్ గురించి వాటి గురించి వివరిస్తాను అనమాట. సో కేఎల్ టవర్స్, దీనికి మొత్తం మీకు చూసారు కదా, మేము టాప్ ఫ్లోర్కి వెళ్ళి వచ్చాం. పైన ఉన్న చూడండి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది 421 మీటర్ల హైట్ ఉన్నటువంటి ఈ టవరు ప్రపంచంలోనే 7వ హైయెస్ట్ టవర్ అన్నమాట. దీనికి 3 దశల్లో నిర్మాణం చేశారు. 1991లో ప్రారంభించినటువంటి ఈ టవర్ 5 ఏళ్లలో 96లో పూర్తి చేశారన్నమాట. దీనికి 10 ఏళ్ల కాలంలో $65 మిలియన్ ప్రాఫిట్ వచ్చిందంటండి. అది టూరిజం యొక్క మహిమ. మలేషియాలో ప్రతి పాయింట్ కూడా టూరిజంగా డెవలప్ చేశారు. అందుకనే ఆసియాలోనే మలేషియా ఒక ప్రముఖ టూరిస్ట్ దేశంగా వెలుగొందుతుంది. యాక్చువల్గా మలేషియాలో ఎక్కువగా పండించేటువంటి పంట పామోలిన్. అయితే క్రమేపీ పంట తగ్గటం, డిమాండ్ తగ్గిపోవడంతో ఇప్పుడు టూరిజం మీద కాన్సన్ట్రేట్ చేశారు. అలాగే దుబాయ్ కూడా అంతే. దుబాయ్, మలేషియా ప్రధాన ఆదాయ వనరుగా ఒకప్పుడు పామోలిన్ పంట ఉండేది. అయితే క్రమేపీ డిమాండ్, పంట తగ్గిపోవడంతో టూరిజం మీద కాన్సన్ట్రేట్ చేశారు. అలాగే దుబాయ్ అంటే మనకు గుర్తుకొచ్చేది పెట్రోల్ బావిలు. అక్కడ కూడా పెట్రోల్ బావిలు అంతరించిపోవడం, ఆరిపోవడంతో ఇంకా భవిష్యత్తులో పెట్రోల్ దొరికిన పరిస్థితి ఉండటంతో వాళ్ళు కూడా టూరిజం వైపుకి టర్న్ అయిపోయారు అన్నమాట. ఈ 2 దేశాలు ఆసియాలో ప్రముఖ టూరిజం దేశాలుగా మారిపోయినాయి. ఎందుకంటే టూరిజం మీదే వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది. అందుకనే టూరిస్టులని చాలా జాగ్రత్తగా చూస్తారు. ప్రతి పాయింట్ని కూడా టూరిజం వైపు మళ్ళించి ఆదాయ వనరులుగా మార్చుకుంటారు. మీకు ఒక కేఎల్ టవర్స్లోనే చూడండి, 65 మిలియన్ రింగెట్స్ 10 ఏళ్లలో లాభం వచ్చిందంటే ఎంత టూరిజం మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారో, టూరిస్టులని ఎలా ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనకి మలేషియా వెళ్ళాలంటే మనకి వీసా కూడా అవసరం లేదు. నేను 2014లో వెళ్ళినప్పుడు వీసా అవసరం, వీసా అప్లై చేసుకుని, ఇప్పుడు భారతదేశం నుంచి వెళ్ళేటువంటి ఎవరికైనా కూడా ఎలాంటి వీసా అక్కర్లేదు. వీసాను 20,000 ఇస్తారు. నేను మలేషియా ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్లో వెళ్ళాలి అనేది మళ్ళీ మరొక వీడియో చేస్తాను. ఇది చూడండి, ఇది పెవిలియన్ టవర్ అన్నమాట. మామూలు షాపింగ్ కాంప్లెక్స్లో కూడా టూరిస్ట్ స్పాట్లే. చూడండి మొక్కలు అయ్యి ఎంత గ్రీనరీగా డెవలప్ చేశారో. అలాగే డిసిప్లిన్ వరకు కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఒకరికొకరు తోసుకుని వెళ్ళిపోవడం, అలాగే ట్రాఫిక్లో వెహికల్స్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోవడం అనేది ఉండదు.
ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉంటారు. ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేయరు. అంత డిసిప్లిన్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ టెడ్డీ బేర్ని ఏర్పాటు చేశారు ఈ షాపింగ్ మాల్లో. కిందన ఒక టెడ్డీ బేర్, అంటే ఒక ఫోటోషూట్కి ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, విండో షాపింగ్ చేసేవాళ్ళు విండో షాపింగ్ చేసుకుంటారు. అలాగే నిత్యం పర్యాటకులతో నిత్య కళ్యాణం, పచ్చ తోరణంగా ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందండి. అసలు ఒక్క మలేషియాలోనే లెక్కకు మించి షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. మరి వీళ్ళు ఎంత సేల్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ కేవలం రేటు అడగడానికి కూడా మన సాహసం చేసేటువంటి పరిస్థితి అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే తీరా రేట్ అడిగిన తర్వాత మనకు కొనాలనిపిస్తుంది, మనకు ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందో లేదో ఇవన్నీ కూడా కేవలం చూసి ఆనందించిపోయాయి. నాకు గతంలో చంద్రమోహన్ గారు, సినిమా యాక్టర్ చంద్రమోహన్ గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఫ్లాట్ పక్కన ఉండేవారు. ఆయన ఒకసారి అడిగినప్పుడు ఆయన ఒకసారి ఇది చెప్పారన్నమాట, చూసి మేసి కూసి 3గా మనం ఆనందించాలయ్యా అన్నారు. నాకు అర్థం కాలేదు సార్, ఏంటి చెప్పండి అంటే, చూసి అంటే చూసి ఆనందించాలంట, కూసి అంటే ఇది బాగుందా, ఈ డ్రెస్ అయితే నీకు బాగుంటుంది, ఇది వాడు అని చెప్పాలంట. కూసి మేసి అంటే ఇంకో ఏదైనా భోజనం చేసినప్పుడు ఇందులో ఇది నంచుకో, ఇందులో ఇది చేసుకో అని చెప్పేసి కూయాలంట. అంటే కూసి మేసి చూసి 3 రకాలుగా ఆనందించాలనే మనిషి అని చెప్పాడు గొప్ప మహానటుడు చంద్రమోహన్ గారు. ఇక షాపింగ్ మాల్స్కి వస్తే ఇది చూడండి, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, బట్టలు ఉంటాయి, ఇంకా 1 కాదని 2 కాదు అసలు, వాచీలు ఉంటాయి. ఇంకా అది ప్రముఖ టూరిజం ప్లేస్ కాబట్టి ప్రతిదీ కూడా మనకు కొనాలనిపిస్తూ ఉంటుంది. చూడండి, వీళ్ళందరూ ఫారినర్సే. మలేషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది వివిధ దేశాల నుంచి పర్యాటకానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ షాపింగ్ చేసి వెళ్తూ ఉంటారు అన్నమాట. మలేషియన్ గుర్తుగా ఏదో ఒకటి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. సో అది ఇక్కడ షాపింగ్ మాల్స్. కానీ చిత్రం ఏంటంటే, వీళ్ళు ఏ ధర ఏది ఎంత అడిగినా కూడా చాలా ఓపికగా, చాలా పేషెన్సీగా మనకు సమాధానం చెప్తారండి. నువ్వు కొంటావా లేదా ఏంటి అనేది అడగరండి. ఎందుకంటే ఎక్కువ మంది మనలాంటి వాళ్ళే ఉంటారు, విండో షాపింగ్ చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. నాకు ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ అయితే అద్భుతంగా నచ్చిందండి. అఫ్కోర్స్ ఇప్పుడు ఇలాంటివి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి అనుకోండి, కానీ కొన్ని దొరకనివి మలేషియాలో దొరుకుతాయి. నేనైతే ఏమనుకున్నానంటే, ఇండియాలో దొరకనివి ఏమైనా ఉంటే కనుక ఇక్కడ కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి అనిపించిందండి. ఈ సెంట్లు చూడండి, సెంట్లు ప్రియులు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉంటారు. సెంట్లు దుబాయ్లో కూడా చాలా బాగుంటాయి. నేను దుబాయ్ వీడియో కూడా నా దగ్గర ఉంది, ఖచ్చితంగా భవిష్యత్తులో చేస్తానండి. ఈ షాపింగ్ మాల్స్లో దొరకని వస్తువు అంటూ ఉండదండి. అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. చాలా షాపులు ఉంటాయండి, 1 కాదు 2 కాదు, చాలా షాపులు ఉంటాయి. కొన్ని ధరలు చూస్తే అయితే మాత్రం నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి, అంతంత రేట్లు ఉంటాయా అని చెప్పేసి. లేడీస్ పర్సులు 30,000 నుంచి 5 లక్షలు 6 లక్షల వరకు ఉన్నాయి. మరి ఏం మెటీరియల్తో తయారు చేశారో నాకైతే అర్థం కాలేదండి. మినిమం 30-40 వేలు లేదే అక్కడ హ్యాండ్ బ్యాగ్ లేదంటే మీరు నమ్ముతారా? చూడండి, ఈ బ్యాగులన్నీ కూడా లక్షల్లో ఉన్నాయన్నమాట. అయినా సరే ఊరుకునే ఇచ్చినట్టుగా కొనుక్కెళ్ళిపోతున్నారండి. అసలు మనం మన పర్స్కి ₹1,00,000 ఎట్టి, అంటే హ్యాండ్ బ్యాగ్కి ₹1,00,000 ఎట్టి, అంటే బ్రాండెడ్ అనుకోండి, అయినప్పటికీ అంతంత రేట్లు పెట్టి కొనటం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఓకే, ఇక్కడ ఫారిన్లో అయితే, మలేషియాలో అయితే మాత్రం షాపింగ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. ఎక్కడైనా ఎక్స్పెన్సివే. కొన్ని వస్తువులు మాత్రమే మనకు దొరకని వస్తువులని తక్కువ ధరకు వచ్చి మాత్రమే చూసుకొని కొనుగోలు చేసుకోవాలి తప్ప, మనం షాపింగ్ చేయడానికి అయితే మాత్రం మనం సరిపోవండి. నిజంగా చెప్తున్నాను. మధ్యతరగతి వాళ్ళు అయితే ఇక్కడ షాపింగ్ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. షాపింగ్ మాల్స్ అయితే మాత్రం చూసి నేత్రానందంతో మేము ఇక్కడ తిరిగాం తప్ప, మనకు ఓపిక ఉండాలి తిరగడానికి. రకరకాల షాపులు, రకరకాల వస్తువులు, మనకి తెలియని వస్తువులు చాలా దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసి ఆనందిస్తూ
టూర్ని కంప్లీట్ చేసుకోవడమే తప్ప మరేమీ చేయలేమండి. అంత అందంగా ఉంటాయి. నిజంగా మలేషియా టూర్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ షాపింగ్స్ అన్నీ చూసాము, టూరిస్ట్ ప్లేసులు చూసాము, అన్నీ ఉన్నాయండి. ఇంకా ఈ మలేషియాలో మేము చూసినటువంటి ప్రదేశాలు, మేము సందర్శించినటువంటి ప్లేసెస్, ప్రముఖ ప్లేసెస్ మళ్ళీ మరో వీడియోతో మీకు చెప్తానండి. కేఎల్ టవర్స్ షాపింగ్ మాల్స్ సంబంధించినటువంటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇది చూడండి, ఈ యాపిల్ షోరూమ్ అంటే నాకు యాపిల్ అంటే చాలా ఇష్టం. అయితే నా దగ్గర ఉన్న అన్నీ కూడా యాపిల్ ప్రోడక్ట్సే కాబట్టి నేను ఇప్పుడు మీకు తీస్తున్న వీడియో కూడా యాపిల్ ఫోన్తోనే తీస్తున్నాను అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి, ఉంటానండి. మీరు కనుక నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి. బాయ్.